మేమందరం చూస్తాం. మీరు ఇలాగే సంతోషంగా ఉంటారు. సరే వస్తాను. ఇంకా చాలా మందిని పిలవాలి. అలాగే వస్తాను. చిన్నక్కకి శ్రీమంతం చేస్తున్నారు అత్తయ్య గారు. అక్కకి చెప్దామంటే ఫోన్ కూడా తేలేదే. రామ్మా. పైకి గంభీరంగా కనపడినా కోడలంటే బుజ్జమ్మ గారికి ఎంత ప్రేమోనక్క. వాళ్ళు అలాగే ఉంటే గొడవే ఉండొచ్చెల్లి. ఏంటో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఇంకా దేని గురించండి? విడాకులు వచ్చాక అత్తయ్యకి చెప్తా అన్నారు, అవే వచ్చేసాయి. నాకేదో ఒకటి చెప్తున్నారు కానీ ఇంతవరకు నేను ప్రెగ్నెంట్ కానన్న విషయమే చెప్పలేదు. చెప్పలేదంటే ఆ చెప్పేది ఎలా ఉండాలంటే చెప్పేది అమ్మ నమ్మేట్టు ఉండాలి. అదే ఆలోచిస్తున్నాను. ఈరోజు రేపో చెప్పేస్తాను. మీరు మా పెళ్ళైతే మొక్కు తెరుచుకుంటామన్న గుడికే వచ్చాం మావయ్య గారు. కావాలంటే చూడండి. చూసారా? మీ మొక్కు తెరిచి ఫోన్ చేస్తాను మావయ్య గారు. ఉంటాను మావయ్య గారు. పద డియర్, తీర్చేద్దాం. ఇంకొకసారి డియర్ అన్నావంటే బాగోదు చెప్తున్నా. నిన్ను చూస్తేనే చంపేద్దామన్నంత కోపం వస్తుంది. తమాయించుకుంటున్నాను. ఇదే మరి. నేను సర్దుకుపోతున్నానా? నువ్వు కూడా సర్దుకుపోవే. నువ్వు పోతావు, నేను పోను. ఊరుకో డియర్. అదిగో మళ్ళీ నాకు మండించుకో. అదే మరి. ఫస్ట్ బంగారం అన్నా, పిలవద్దు అన్నావు. తర్వాత నాన్న అన్నా, వద్దన్నావు. ఆ తర్వాత డార్లింగ్ అన్నా, నో అన్నావు. ఇప్పుడు డియర్ కూడా వద్దంటే మరి నేనేమని పిలవాలమ్మా? నీకేమైనా నిక్ నేమ్ ఉంటే చెప్పు. అసలు నువ్వు నన్ను ఎందుకు పిలవాలి? రోజుకి 4 సార్లు మా డాడీతో వీడియో కాల్ మాట్లాడి నాతో తిరుగుతూ నన్ను ఇరికిస్తున్నావు. మా డాడీ డబ్బుతో రోజుకొక షర్ట్ మారుస్తున్నావు. నాకు కంటెంట్ అర్థం కావట్లేదు. మా మావయ్య ఫీల్ అవుతారని షర్ట్ వేసుకుంటున్నా. ఆయన నా మీద ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి ఫోన్ మాట్లాడుతున్నా. ఇందులో నిన్ను డియర్ అని ఎందుకు పిలవకూడదనడానికి లింక్ ఏంటి డియర్? విసిగించి నాకు కోపం తెప్పించుకో. నీ వాగుడు వినలేక నా బుర్ర పగిలిపోతుంది. అప్పుడు నాతో మాట్లాడడానికి తహతహలాడేదానివిగా. ఇప్పుడు నేనే మాట్లాడుతున్నా. తప్పైపోయిందా? అలాంటప్పుడు ఎందుకు మీ నాన్నగారికి అంతా చెప్పేసి నన్ను వదిలేయచ్చుగా. అది కుదరదనే కదా భరిస్తున్నాను. మరి ఇంకే పప్పులో ఉప్పులా కలిసిపోతాం. పద డియర్. ఇంక నేనేమనాలి? నువ్వు వెళ్ళి మొక్కు తీర్చుకో. నీతో నేను రాను. సరే డియర్. టార్చర్ చూపిస్తున్నాడు. అంతా నీ వల్లే అక్షర. ఎక్కడ దొరకట్లేదు. దొరుకు చెప్తాను. ఇక్కడే ఉన్నావా? వీడు లోపలికి వెళ్ళాడు. ఇదంతా ప్లానేనా? మళ్ళీ నన్నేమైనా చెయ్యాలనుకుంటున్నారా? అవును, మర్చిపోయాను. అరవింద్కి రేపు ఏర్పాట్లు చూడమని చెప్పాలి. అమ్మ ఫోన్ చేస్తుందంటే చెప్పమ్మా. ఎక్కడున్నావు అరవిందా? గుడికొచ్చామమ్మా. రేపే మంచి రోజని శర్మగారు ఉదయం చెప్పారు. ముత్తైదులందర్నీ పిలిచేశాను. సీమంత ఏర్పాట్లు చూడు. ఎవరికమ్మా? ఎవరికేంట్రా? మీ ఆవిడికే. రేపే సీమంతం. అమ్మా రేపేనా? అదేగా చెప్తున్నాను అరవిందా, వినిపించడం లేదా? రేపే గ్రాండ్ గా ఉండాలి, సరేనా? పద. ఏంటండి రేపేంటి? నీకు సీమంతం అంట. ఏంటి? ఇది ప్రెగ్నెంట్ అని పంకజం చెప్పింది. సీమంతం అంటే అంత షాక్ అవుతుందేంటి? మంచి రోజని శర్మగారు చెప్పారంట. అమ్మ అందరినీ పిలిచేసిందంట. ఏర్పాట్లు గ్రాండ్గా చేయమంటుంది అక్షర. ఎందుకే అత్తయ్య గారికి నేను ప్రెగ్నెంట్ కానని చెప్పండి మొత్తుకుంటున్నాను. చెప్పేస్తాను అక్షర. ఆహా, ఇదా సంగతి. చెప్తాను.
ఎలా చెప్తారండి? సీమంతానికి రేపే అందరినీ పిలిచారని మీరే అంటున్నారు. నేను ప్రెగ్నెంట్ కాదని తెలిస్తే తట్టుకోగలరా? అందరూ అత్తయ్య పరువు పోదు. మరి ఏం చేద్దాం? రేపే సీమంతం పెడుతుందని నేను ఊహించలేకపోయాను. నాకేం అర్థం కావట్లేదు. నేను ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాం. నేను నిజం చెప్పకుండా అత్తయ్యని మోసం చేస్తున్నాను. సమస్య అవ్వకుండా ఏదో ఒకటి చేద్దాం అక్షర. ఇక మొత్తం సమస్య. రా ఇంటికి వెళ్దాం. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, మీరు ఉన్నారా? ఎలా ఉన్నావు రామారావు? ఓటబావిలా ఊరుతూనే ఉన్నాను గాని నటన అవకాశం లేక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను భయ్యా. శృతితోనే షోలో అలవాటు అయిపోయినట్టు నటించేస్తున్నా. రియల్ కదా అని గుర్తొచ్చి బయటకు వచ్చేస్తున్నా. ఏదో అలా ఉన్నాను. బాగున్నావు కదా? ఉన్నా. శృతి కూడా వచ్చింది. ఏది? ఆ, నాతో రానంది. ఎక్కడో ఉండుంటుంది. సరే రామారావు, మాకు కొంచెం పనుంది, వస్తాము. అలాగే డైరెక్టర్ గారు, వెళ్ళండి. ఎక్కడుందో వెతుక్కొని నేను వెళ్తా. సరే. పద. ఆ, ఎక్కడుంది? ఇప్పుడు దొరికావే. నాకు అవసరం లేని ఫుటేజ్ని ఎడిట్ చేసి మీ అత్తకి అవసరమయ్యేది మాత్రమే చూపిస్తా. నాకు పెళ్లి చేసి పెద్ద గిఫ్ట్ ఇచ్చావు కదా, రేపు సీమంతంలోనే నిన్ను ఆ ఇంట్లోనే లేకుండా చేసి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అక్షర. ఇక రచ్చ రచ్చే, ఇది ఫిక్స్. చెప్పేయాలనే నిర్ణయించుకున్నారా? మరెలా మావయ్య? శ్రీమంతం అయ్యాక తర్వాత ఎప్పుడో చెప్తే అత్తయ్య క్షమించరు. కరెక్టే, కానీ అక్షరా, ఇదిగోరా, నీ సీమంతం కోసం స్పెషల్గా కంచి నుంచి పట్టుచీర నేయించి మరీ తెప్పించాను. కట్టుకో. ఈ నగలు నీకోసమే స్పెషల్గా చేయించాను. పెట్టుకోమ్మా. ఇప్పుడెందుకు అత్తయ్య? అదే మాట అక్షరా, నీకన్నా ఎక్కువ. అంటే అమ్మా అది నువ్వేంట్రా, నిన్నటి నుంచి చూస్తున్నాను. మాట్లాడుతుంటే మధ్యలో వస్తావు, అడిగితే ఏం లేదు అంటావు. ఏమైంది అరవిందా? చెప్తాను. నమస్తే బుజ్జమ్మ గారు. వచ్చావా జానకి? రండి. పురందరి, అమ్మా. అక్షరని రెడీ చేసి తీసుకురామ్మా. అవును, ప్రభ ఏది? వస్తుంది బుజ్జమ్మ గారు. అవునా? కోడలు సీమంతం అన్న సంతోషం అంతా మీలోనే కనపడుతుంది. ఇంత సంతోషంతో ఉంది. చెప్తే ఎలా స్పందిస్తుందో ఏంటో. చెప్పాలి నాన్న, తప్పదు. ఇంకా ఇక్కడే ఉన్నారే? పురందరి, రెడీ చేసి తీసుకురామ్మా. అలాగేనమ్మా. వచ్చేస్తున్నారే, ఎలా చెప్పాలి? కడుపుతో ఉన్నాను అన్న విషయమే చెప్పలేదు. బుజ్జమ్మ గారు సీమంతమని ఫోన్ చేశారు. నాకెందుకు చెప్పలేదు?
సామ్రాజ్యం, నా కోడలి సీమంతం. ఎవరిదో అనుకుని రాలేదుగా. భలేవారే, మీరింకా అదే మనసులో పెట్టుకున్నట్టున్నారు. అన్నోళ్లలో నువ్వు కొసరేలే. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని చెప్తున్నాను. ఎవరిని కించపరచకూడదు. బారసాలకి పిలుస్తాను. వస్తాం బుజ్జమ్మ గారు. రావాలి. అమ్మా, ఏంటి అరవిందా? నమస్తే అండి. నమస్తే అండి. వచ్చావా రాధమ్మా? రా. కూతురు సీమంతానికి ఇంత ఆలస్యంగా వస్తావా? మీరు ఫోన్ చేసి చెప్పేంత వరకు నాకు తెలియదండి. అవునా? చెప్పలేదా అరవిందా? అక్షర చెప్తానంటేను అమ్మా. ఓ, నేను సడన్ గా చెప్పాగా. తను ఈ హడావుల్లో మర్చిపోయి ఉంటుందిలే. లోపల రెడీ అవుతోంది రాధమ్మా. అరవిందా, తీసుకునేళ్ళు. రండి అత్తయ్య. పద బాబు. పదండి. అన్నయ్య చెప్పడం కష్టమే అనిపిస్తుంది నాన్నగారు. చెప్పకముందు మీ అమ్మకు తెలియకపోతే ఏ సమస్య ఉండదురా. సమస్య సృష్టించడానికే కదా బుజ్జమ్మకి తెలియజెప్పడానికే వస్తున్నాను. నువ్వు అవుట్ అక్షర. బెజవాడ బుజ్జమ్మ ఎంట పుట్టబోయే మొదటి బిడ్డండి. నువ్వు మాత్రం నా బిడ్డలాంటి దానివి కాదా? అక్షర, అమ్మా, నువ్వొచ్చేవేంటమ్మా? అమ్మ ఫోన్ చేసి చెప్పిందంట. అంతేగాని మీరెవరూ చెప్పరే? ఇంత సంతోషకరమైన విషయం చెప్పకుండా దాస్తారా? అది సీమంతం వరకు వచ్చాక కూడా. అంత పాపం నేనేం చేశానే? బిడ్డ తల్లి కాబోతుందంటే తల్లి ఆనందించదా? అసలు నాకెందుకు చెప్పలేదు? అయ్యో అమ్మా, నేనసలు ప్రెగ్నెంటే కాదు. ఇంకా నీకెలా చెప్పాలి? ఏమంటున్నావు అక్షరా? సీమంతు ఏర్పాట్లు చేస్తున్నారు, ముత్తైదువులందరూ వస్తున్నారు. కాదంటావేంటి? నాకసలేమీ అర్థం కావట్లేదు. ఏం జరిగిందో నేను చెప్తాను అత్తయ్య. నీ భార్యకి వీసా కావాలని వచ్చావు. నేను అడిగిన డబ్బు నీ దగ్గర లేకపోతే నీ కిడ్నీని డొనేట్ చేస్తావా అంటే సరే అన్నా. ఆగండి. నువ్వు నాన్నమ్మ కాబోతున్నావు. ప్రెగ్నెంట్ అనే రిపోర్ట్ ఇవ్వాలి. అందుకే అమ్మా ఈ నాటకం ఆడాల్సి వస్తుంది. అక్కడ తప్పించుకోవడం కోసం ఇంత పెద్ద అబద్ధం చెప్పడం తప్పు కదా అక్షర? దాస్తే దాగేదా? చిన్న విషయమా? తన తప్పేం లేదత్తయ్య, చెప్పింది నేను. మీ అమ్మగారు బిడ్డని మోస్తుందనుకుంటున్నారు బాబు. అక్షరనే కదా బాబు. తను అబద్ధం చెప్తున్నట్టే కదా? నిజమని ఆవిడ మురిసిపోతున్నారు. ఆవిడ్ని మోసం చేయడం సబబు కాదు. అదే అమ్మా నా బాధ. బాధపడితే సరిపోతుందమ్మా. జీవితాంతో నువ్వు బాధపడకుండా ఎలాగోలాగా అర్థమయ్యేలా చెప్పుకోవాలి కానీ అసలు ఎంత దూరం ఎందుకు తీసుకొచ్చారు? వేరే రకంగా ఏమైనా తెలిసిందంటే ఇంకేమైనా ఉందా?
అత్తయ్య తను అసలే టెన్షన్లో ఉంది. మీరు ఇంకా కంగారు పడి తన్ను భయపెట్టకండి. అమ్మకి చెప్పేయాలని నేను ప్రయత్నిస్తున్నాను. చెప్తాను. ఎలా బాబు? కోడలు సీమంతమని అందర్నీ పిలుచుకుని అంత సంబరపడిపోతున్నారే. ఈ సమయంలో ఎలా చెప్తారు? విని మీ అమ్మగారు ఎలా స్పందిస్తారు? నా ఊహ కూడా అందట్లేదు. మీరు అనుకుంటున్నట్టు ఏం జరగదులేండి అత్తయ్య గారు. ఈ విషయం మనకే తెలుసు, ఇంకెవరికీ తెలీదు అని భ్రమలో ఉంటారు. వచ్చి చూపించాక బ్రహ్మాండాలే బద్దలైపోతాయి. ఏమోనమ్మా, బాగుందిలే అనుకున్నాను. మళ్ళీ సుడిగుండాల్లో చిక్కుకుంటుందేమోనని నాకు భయంగా ఉంది. తప్పకుండా నన్ను మభ్యపెట్టి ఏమీ లేని వాడితో నా పెళ్లి చేసావు కదా అక్షర. నిన్ను కార్నర్ చేసేసి నీకు ఏ అండా లేకుండా చేస్తాను. అదే నా ఏకైక లక్ష్యం. సాధిస్తాను. భయపడకండి అత్తయ్య. పురందరి, ఓ రెడీ చేసేసారా? అక్షర, బాగున్నావమ్మా, కళగా ఉన్నావు. నీ కోడలు పెట్టెల్ని కనట్లేదని అందరి నోళ్ళు మోయించడానికే ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. తీరుతుందమ్మా. రామా రామా రా. ఈ తతంగం కాగానే అమ్మ ఫ్రీ అవుతుంది. అప్పుడు నేను చెప్పి నచ్చ చెప్తాను. రాధమ్మా, ముందు మీరు ఆశీర్వదించండి. నువ్వు తల్లివి రాధమ్మా. మీరు తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారనే ముందు మిమ్మల్ని ఆశీర్వదించమంటున్నారమ్మా. ఎంతమందికి మీలాంటి అత్తయ్య దొరుకుతుంది? ఆశీర్వదించండి బుజ్జమ్మ గారు. సరే. పండంటే బిడ్డను కనాలి.
రారాదమ్మా. వస్తున్నా అక్షరా.